ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకుని కేటీఆర్ను అధికారులు విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టింది అనే ప్రశ్నలు గుప్పించినట్లు తెలియవస్తోంది. అలాగే కేబినెట్ అనుమతి లేకుండా డబ్బుల తరలింపై కూడా విచారణ చేస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను ఏదైతే ఏసీబీ సుదీర్ఘంగా విచారిస్తుంది, ఉదయం 10 గంటలకు ఏదైతే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళినటువంటి కేటీఆర్ విచారణ ఇంకా కొనసాగుతుంది. సుమారు 7 గంటలు అవుతుంది, ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఫార్ములా కేసు రేసు నిర్వహించినటువంటి సమయంలో ఏదైతే జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో జరిగినటువంటి తప్పిదాలపై ఏదైతే ఏసీబీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఫార్ములాకు సంబంధించినటువంటి ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏసీబీ వారిని ఏదైతే ఆపరేషన్స్ ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను ఇప్పటికే ఏసీబీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే ప్రశ్నించింది, వారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఫుల్ డీటెయిల్స్ కూడా తీసుకుంది. సో ప్రధానంగా ఇదే అంశంపై అంటే వారు చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో, వివరాలు ఏవైతే ఉన్నాయో, ప్రతినిధులు చెప్పినటువంటి వివరాలకు సంబంధించిన దానిపైన ఈరోజు కేటీఆర్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మనం చూసాం, మొదటగా జనవరి 6వ తేదీన ఏదైతే ఇప్పటికే ఒకసారి ఏదైతే ఏసీబీ ముందు హాజరయ్యారు, అయితే రెండోసారి హాజరు కావాలని చెప్పి గత నెల మే 26న నోటీసులు ఇచ్చిన ఆ సమయంలో విదేశాల్లో ఉండడం వల్ల నేను మరోసారి హాజరవుతానని చెప్పి కేటీఆర్ చెప్పడంతో ఈ రోజు రావాల్సిందిగా ఏదైతే ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ చెప్పింది. అయితే ఈ రోజు ఉదయం ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇప్పటికీ సుమారు 7 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనీ ట్రాన్స్ఫరింగ్ అసలు ఎలా జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేశారు, అసలు కేబినెట్ ఆమోదం లేకుండా ఎలా చేశారు, హెచ్ఎండిఏ నిధులు తరలింపు విషయంలో కావాల్సిన పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు అనే అంశంపై అయితే ప్రధానంగా ఈరోజు కేటీఆర్ని సుమారు 15 నుంచి 25 ప్రశ్నల వరకు కూడా ఏసీబీ కంటిన్యూగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు, ఏది నిబంధనకు విరుద్ధంగా ఎక్కడా కూడా మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు, నిబంధనకు అనుకూలంగానే మనీ ట్రాన్స్ఫర్ జరిగాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనం చూసినట్టయితే ఆ సమయంలో మున్సిపల్ సంబంధించినటువంటి కార్యదర్శిగా వివరించిన అరవింద్ కుమార్ని ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఆయనను విచారించింది ఏసీబీ. దాంతోపాటు ఏదైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆయనను కూడా ఏదైతే ఇప్పటికే విచారణ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి విచారణకు సంబంధించిన అంశాలు, అలాగే ఏదైతే సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇచ్చినటువంటి వివరాలు, ఈ 3 అంశాలను ప్రధానంగా ఆధారంగా తీసుకుని అయితే కేటీఆర్ని సుదీర్ఘంగా ఏసీబీ అయితే విచారణ చేస్తుంది. అయితే రెండోసారి ఇప్పటికే ఈడీ ముందు కూడా ఏదైతే కేటీఆర్ హాజరవడం కూడా జరిగింది. అయితే ఈసారి రెండోసారి ఇప్పుడు ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. సో విచారణలో మాత్రం ప్రధానంగా ఈ అంశాలు ఎక్కువగా అడుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు మనీ ట్రాన్స్ఫరింగ్ ఎలా చేశారు, నిబంధనలకు విరుద్ధంగా ఎలా చేశారు, అసలు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలా చేశారు, అసలు 3వ వ్యక్తి ఎందుకు దీంట్లోకి వచ్చారు, అంటే ఫార్ములా కార్పొరేషన్స్ ఈ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్యలో ఇంకొక కంపెనీని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, సో ట్రాన్స్ఫర్స్ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే ప్రధానంగా ఏదైతే కేటీఆర్ని పదే ఏదైతే ఈరోజు ఏసీబీ క్వశ్చన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మనం చూసాం ఉదయాన్నే కేటీఆర్ కూడా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ని కూడా ఏదైతే కలిసి అటు భవన్కి వచ్చారు, భవన్లో హరీష్ రావు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఏదైతే ప్రెస్ మీట్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా 6 ప్రశ్నలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అమలయ్యే వరకు కూడా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఏదైతే రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అటు కాళేశ్వరం కమిషన్ పేరిట, ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ పేరిట ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అయినా సరే భయపడేది లేదు. 30 సార్లు కాదు 100 సార్లు అయినా సరే జైలుకి వెళ్ళడానికి సిద్ధం, విచారణకు వెళ్ళడానికి సిద్ధం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చి ఏదైతే ప్రజలను మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిందో దానిపై ఖచ్చితంగా ప్రజలకు సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పేంత వరకు కూడా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. దాంతోపాటు అరెస్ట్ కూడా చేయొచ్చు అనే ఒకటి సంకేతాలు కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నప్పటికీ అయితే కొద్దిసేపటి నుంచి మనకు తెలిసినట్టు సమాచారం మాత్రం ఈరోజు అరెస్ట్ ఏమైనా ఉండకపోవచ్చు. కేటీఆర్ని సుదీర్ఘంగా మరి కాసేపు విచారించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ కూడా ఈ విచారణ తర్వాత పూర్తి స్థాయిగా ఛార్జ్షీట్ కూడా వేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మాకు సమాచారం తెలుస్తుంది. సో ఉదయం ఇప్పటికే 7 గంటల నుంచి ఏదైతే విచారణ కొనసాగుతుంది, మరి కాసేపు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఏదైతే పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటే ఆసక్తికరమైన పరిణామాలు, లేదంటే ఈ రోజు ఎలాంటి పరిణామాలు హఠావుటిగా ఏమైనా జరుగుతాయి అనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం మరి కాసేపట్లో మనకు తెలుస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజీం, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్.